హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డికోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం టిక్ టాక్ టో గేమ్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టిక్ టాక్ టో గేమ్ చేయడానికి యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ లిస్ట్. సో లిస్ట్ గురించి మీకు తెలియనట్లయితే కనుక ఆల్రెడీ నేను లిస్ట్ గురించి కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. అవి చూసి మీరు ఈ వీడియో చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అ మల్టీప్లేయర్ టిక్ టాక్ టో గేమ్. దెర్ ఆర్ గోయింగ్ టు బి టూ ప్లేయర్స్. So first we will understand about the tic-tac-toe game, then we can start building it. So ఎప్పుడైనా సరే మనం tic-tac-toe game ఆడుతున్నప్పుడు the first and important thing is we should be able to store the game state. సో గేమ్ లో ఏం జరుగుతుంది ఆ బోర్డు యొక్క స్టేట్ ని మనం స్టోర్ చేసుకోలేకపోతే tic-tac-toe గేమ్ లో మనం ఎవరు విన్నర్ వెదర్ ద గేమ్ ఇస్ టై అనేది మనం డిసైడ్ చేయలేం అనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి గేమ్ యొక్క స్టేట్ ని స్టోర్ చేసుకోవడం. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఆల్టర్నేటివ్లీ చేంజ్ యూజర్ టర్న్స్. సో గేమ్ ఆడేటప్పుడు ఆల్టర్నేటివ్ గా యూజర్ 1 నుంచి యూజర్ 2 నుంచి యూజర్ 3 ఇలా ఆల్టర్నేటివ్ గా టర్న్స్ చేంజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు బి ఏబుల్ టు ఫైండ్ హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ ద గేమ్. సో ఈ త్రీ థింగ్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గేమ్ బోర్డ్ ని ఎలా స్టోర్ చేసుకుంటాం మనం. సో గేమ్ బోర్డ్ ని స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద టిక్ టాక్ తో బోర్డ్ లుక్స్ లైక్. హియర్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ 3x3 బోర్డ్ అంటే 3 rows 3 columns. సో వాట్ వీ కెన్ డూ ఇస్ అ రో ఇస్ కలెక్షన్ ఆఫ్ సింబల్స్ అనమాట. ఎయిదర్ ఎక్స్ అయినా ఉండొచ్చు, ఓ అయినా ఉండొచ్చు, లేదా ఎంటీ స్పేస్ ఉండొచ్చు. ఇలా కలెక్షన్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ యూటిలైజ్ అ లిస్ట్. Row 1 is equal to, you can have a empty list. So I'll do one thing. I'll create a demo board. Then we will try to store the demo board inside our program. So I'm going to format the board neatly. Here is a sample board. ఇక్కడ ఈ గేమ్ లో X is a winner అన్నమాట. So X and O's. So first we will create row 1. అందులో we will store this row 1 state. So row 1 equal to first column లో we have X, second column లో we have O, third column లో we have X. So this is row 1. So for row 2 we will create one more list. Row 2 equal to, so first we have O, then second column lo we have X, then we have O. So this is the second row. Third row వచ్చేసి we have X in the first column and మిగతా రెండు వచ్చేసి empty spaces అన్నమాట. So this is how you can store 3 different rows in 3 different lists. ఇప్పుడు ఈ 3 rows కూడా ఒక డేటా అన్నమాట. ఇగ్నోర్ దట్ దే ఆర్ లిస్ట్. ఇవి జస్ట్ ఒక నార్మల్ వేరియబుల్స్ అనుకోండి. ఇంటీజర్ స్ట్రింగ్స్ ఎలా అయితే ఉన్నాయో అలా ఇవి కూడా నార్మల్ వాల్యూస్ అనుకోండి. ఇక్కడ మనకి సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. మల్టిపుల్ వాల్యూస్. ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ మల్టిపుల్ వాల్యూస్ కి మనం ఒక లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. సేమ్ ఇలాగే మనం ఇలా మల్టిపుల్ రోస్ ని బోర్డ్ అనే ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఆ లిస్ట్ లో స్టోర్ చేయొచ్చు అనమాట. row 1, row 2, row 3. So this is how you can store a board state inside a list. ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ లిస్ట్ లో ప్రతి ఒక్క ఐటమ్ వచ్చేసి 1 లిస్ట్ అన్నమాట. సో దీన్నే మనం 2D లిస్ట్ అంటాం. బికాస్ ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ లిస్ట్. 2D లిస్ట్ లో ఏంటంటే మనకి 2 ఇండెక్సెస్ ఉంటాయి అన్నమాట. రో ఇండెక్స్, కాలమ్ ఇండెక్స్. లెట్స్ సే మీరు ఇక మిడిల్ లో ఉన్న X వాల్యూని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. ఇలా మిడిల్ లో ఉన్న X వాల్యూని యాక్సెస్ చేయాలనుకుంటే ఫస్ట్ యూ నీడ్ టు రైట్ ఇట్స్ రో ఇండెక్స్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం సెకండ్ రోని యాక్సెస్ చేయాలి. ఇక్కడ లిస్ట్ లో row 1 కి ఇండెక్స్ వచ్చేసి 0, row 2 కి 1, row 3 కి 2. సో ఫస్ట్ మనం row 2 ని యాక్సెస్ చేయాలి. ప్రింట్ బోర్డ్ 1. సో ఇది రో ఇండెక్స్. ఫస్ట్ మనం రోని యాక్సెస్ చేసిన తర్వాత ఆ రోలో మనం ఆ పర్టికులర్ యొక్క కాలమ్ ని యాక్సెస్ చేయొచ్చు. సో దాని యొక్క కాలమ్ ఏంటి? ఓ వచ్చేసి ఇండెక్స్ 0, X 1, ఇంకో O వచ్చేసి 2. సో X యొక్క ఇండెక్స్ వచ్చేసి 1 అన్నమాట. సో 1 ఇస్ ద కాలమ్ ఇండెక్స్. ఇలా మనం ఫస్ట్ రో ఇండెక్స్ అండ్ దెన్ కాలమ్ ఇండెక్స్ ఇలా యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ అనేవి 2D లిస్ట్ లో యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. సో లెట్స్ సీ వాట్స్ ద అవుట్పుట్ ఇస్. సో యూ కెన్ సీ మనకి X అనేది అవుట్పుట్ గా వచ్చింది. ఇలా మీరు 2D లిస్ట్ లో మనం 2 ఇండెక్సెస్ అనేవి లిస్ట్ లో యూజ్ చేయాలన్నమాట ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే. ఫస్ట్ మనం బోర్డ్ ఆఫ్ 1 అనగానే మనకి ఇది ఈ రో యొక్క యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ రో యొక్క యాక్సెస్ వచ్చిన తర్వాత అందులో ఎలిమెంట్ యాక్సెస్ చేయడానికి
ఇట్స్ ఎ లిస్ట్ కాబట్టి వి యూజ్ అనదర్ ఇండెక్స్. దిస్ ఇస్ అ కాలమ్ ఇండెక్స్. సో యూజువల్‌గా మనం 2 లిస్ట్‌ని ఒక టేబులర్ ఫార్మాట్‌లో చూపిస్తాం. సో ఈచ్ ఎలిమెంట్, ఈచ్ 1 లిస్ట్ ఇన్ దిస్ 2 లిస్ట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ అ రో. ఇలా మల్టిపుల్ రోస్‌ని కంబైన్ చేస్తే వి విల్ గెట్ ఎ 2 లిస్ట్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ స్టోర్ అ బోర్డ్ స్టేట్ అన్నమాట. మీరు ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా మీరు బోర్డ్ అనే లిస్ట్‌లోని ఆ 1 లిస్ట్‌ని డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు మనం లిస్ట్‌లో ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ చేస్తామో అన్ని ఎంప్టీ సెల్స్ ఉంటాయన్నమాట. అన్ని ఎంప్టీ సెల్స్ కాబట్టి ఐ విల్ కమెంట్ దిస్. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ బోర్డ్. బోర్డ్ ఈక్వల్ టు ఇట్స్ ఎ 1 లిస్ట్. సో అన్ని ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. ఎందుకంటే గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అన్ని ఎంప్టీ స్పేసెస్. దీన్ని నేను ఒక టేబులర్ ఫార్మాట్‌లో రాస్తానన్నమాట. సో మీకు అర్థం అవ్వడానికి. రోస్ ఏవి, కాలమ్స్ ఏవి అని చెప్పి. చూసారా? ఇది మన బోర్డ్ అన్నమాట. ఇనిషియల్లీ అన్ని ఎంప్టీ సెల్స్. ఈ బోర్డ్‌లో మనం గేమ్ స్టేట్స్ అనేవి స్టోర్ చేసుకుంటా వెళ్తాం. ఇప్పుడు బోర్డ్ అనేది స్టోర్ చేసుకున్నాం. యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలి కదా! యూజర్ దగ్గర నుంచి మనం ఏం ఇన్‌పుట్ తీసుకోవాలి? ఏ రోలో తను మార్కర్‌ని ప్లేస్ చేయాలనుకుంటున్నాడు? అండ్ ఏ కాలమ్‌లో పాస్ చేయాలనుకుంటున్నాడు? రో, కాలమ్ వాల్యూస్. దాంతో పాటు ఇనిషియల్‌గా మనం మార్కర్ కూడా ఇన్‌పుట్‌గా తీసుకుందాం. సో, వాట్ వి విల్ డూ ఇస్ ఫస్ట్ వి విల్ గెట్ ద రో. రో ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్. రో అనేది ఇంటిజర్ కాబట్టి వి విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇంటిజర్. ఇన్‌పుట్ ఎంటర్ రో నంబర్. తర్వాత కాలమ్. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ కాలమ్ నంబర్. ఇలా రో వాల్యూ, కాలమ్ వాల్యూ వచ్చింది. యూజువల్‌గా ఈ గేమ్‌ని ఎవరైనా ఔట్‌సైడర్స్ హూ ఆర్ నాట్ ప్రోగ్రామర్స్ ఆడుతున్నట్లయితే గనుక దే విల్ స్టార్ట్ ద రోస్ నంబర్ విత్ 1. సో 1, 2, 3 ఇలా వాళ్ళు రో నంబర్స్‌ని కౌంట్ చేస్తారన్నమాట. ఇలా రో నంబర్స్‌ని కౌంట్ చేసేటప్పుడు వాళ్ళు వి కెనాట్ యుటిలైజ్ 1 యాస్ అ ఇండెక్స్. ఈ రో అండ్ కాలమ్‌ని డైరెక్ట్‌గా ఇండెక్స్‌లా యూజ్ చేయాలంటే మనం వి నీడ్ టు సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ దట్. సో ఇప్పుడు యూజర్ అనేవాడు రో 1 గురించి మాట్లాడుతున్నాడంటే 1 - 1 0. సో వి ఆర్ టాకింగ్ అబౌట్ జీరోత్ ఇండెక్స్. సో ఈ రో అండ్ కాలమ్ ని ఇండెక్స్ గా మనం యూజ్ చేయాలంటే -1 అనేది చేయాలన్నమాట. తర్వాత రో కాలమ్ తర్వాత విల్ టేక్ మార్కర్. ఇన్పుట్ ఎంటర్ యువర్ మార్కర్. సో మార్కర్ అనేది ఏదర్ ఎక్స్ అయినా అవ్వచ్చు, ఓ అయినా అవ్వచ్చు. ఇప్పుడు మనకి రో, కాలమ్, మార్కర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు? బోర్డ్ ఆఫ్ రో, కాలమ్. సో ఈ రో అండ్ కాలమ్ ని మనం ఇండెక్స్ లా యూజ్ చేస్తున్నాం కాబట్టి వి నీడ్ టు డూ -1. -1, మైనస్ ఈక్వల్ టు ఏదైతే మార్కర్ యూజర్ ఎంటర్ చేశాడో ఆ మార్కర్ ని ఇక్కడ స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు బోర్డ్ లో మనం మార్కర్ అనేది స్టోర్ చేసాం. మార్కర్ ని స్టోర్ చేశాక యూజర్ కి షో చేయాలి కదా! అసలు ఆ మార్కర్ అనేది కరెక్ట్ గా ప్లేస్ అయిందా లేదా అని చెప్పి. సో మార్కర్ ని డిస్‌ప్లే చేయడం కోసం మనం ఏం చేద్దామంటే బోర్డ్ ని కంప్లీట్ గా ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేయడానికి మనం ఏం యూజ్ చేయొచ్చంటే ఫార్మాట్ స్ట్రింగ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక టేబుల్ ఫార్మాట్‌లో బోర్డ్‌ని డ్రా చేసాం. నేను ఇదే ఇక్కడి నుంచి కాపీ తీసుకొని ఇక్కడ ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తా. బోర్డ్ స్టేట్. సో ఇక్కడ నేను మల్టీ లైన్ స్ట్రింగ్ అనేది యూజ్ చేయబోతున్నా. ఎందుకంటే బోర్డ్ అనేది మల్టిపుల్ లైన్స్‌లో ఉంది కాబట్టి. సో ఇక్కడ నేను ఒక బోర్డ్ అనే లేబుల్‌ని యాడ్ చేస్తా. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తాను. ఇక్కడ నాకు ఈ మార్కర్స్‌కి బదులు బోర్డ్‌లో ఏవైతే స్టోర్ అయ్యి ఉన్నాయో ఆ మార్కర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ బోర్డ్ 00 ఇండెక్స్ అంటే 0థ్ రోలో 0థ్ కాలమ్ ఉన్న మార్కర్‌ని ఇక్కడ నేను పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇదే నేను అన్ని సెల్స్‌లోకి పేస్ట్ చేస్తాను. డోంట్ వర్రీ అబౌట్ ద ఫార్మాటింగ్. మనం ప్రింట్ చేసేటప్పుడు ఫార్మాటింగ్ అనేది కరెక్ట్ గానే వస్తుంది. ఇక్కడ మనం రాసే టెక్స్ట్ వల్ల ఫార్మాటింగ్ చేంజ్ అవుతుంది. కానీ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అక్కడ వేరియబుల్ నేమ్ అండ్ ఇండెక్స్‌కి బదులు వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది. ఇలా నేను ప్రతి సెల్‌లో వాల్యూస్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి వీటి యొక్క ఇండెక్సెస్ తెలియాలి. ఇండెక్సెస్ తెలియడం కోసం మనం ఇక్కడ ఉన్న బోర్డ్‌కి ఇండెక్సెస్ అనేవి యాడ్ చేద్దాం. సో 0th కాలమ్, ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్. ఇవి కాలమ్ యొక్క ఇండెక్సెస్. ఐ విల్ ఆల్సో యాడ్ రో ఇండెక్సెస్. 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో. సో ఇవి రో అండ్ కాలమ్ ఇండెక్సెస్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ కోసం వి యూజ్ 0, 0. సెకండ్ ఎలిమెంట్ కోసం 0, 1. సో ఈ ఇండెక్సెస్ మనం ఇక్కడ ఫిల్ చేసుకుందాం. 0, 1, 0, 2. ఇది ఫస్ట్ రో. సెకండ్ రో కోసం 1, 0, 1, 1 అండ్ 1, 2. ఇది సెకండ్ రో ఎలిమెంట్స్ అన్నమాట. థర్డ్ రో ఎలిమెంట్స్ వచ్చేసి 2, 0, 2, 1
అండ్ 2 2. ఇది మన బోర్డ్ స్టేట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ బోర్డ్‌ని మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ board. So I'll run this program. So I want to add in the middle cell. So second row, second column, I want to add X. Oh, my mistake. ఇక్కడ నేను board state print చేయబోయి board ని print చేశాను. So I'll change it. I'll run this program once again. Second row, second column, I want to place X. చూసారా మనకి నీట్ గా ఒక బోర్డ్ అనేది ప్రింట్ అయింది. ప్రెసెంట్ మనం గేమ్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మిడిల్ లో మాత్రమే మార్కర్ అనేది యాడ్ అయింది. మిగతా అన్ని సెల్స్ వచ్చేసి ఎంప్టీగా ఉంది. సో ఈ బోర్డ్‌ని చూసి యూజర్ తన మార్కర్ అనేది కరెక్ట్‌గా ప్లేస్ అయిందా లేదా అని చెప్పి అర్థం చేసుకుంటాడు. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం? బోర్డ్‌ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసాం. అండ్ బోర్డ్‌లో మార్కర్ ఎలా ప్లేస్ చేయాలో చూసాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కంప్లీటెడ్ అన్నమాట. విచ్ ఇస్ హౌ టు స్టోర్ ద బోర్డ్. సో బోర్డ్‌ని మనం ఇక్కడ 2డీ లిస్ట్‌లో స్టోర్ చేసుకున్నాం. 2డీ లిస్ట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ లిస్ట్. అందులో ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది ఒక లిస్ట్ అయ్యి ఉండిద్ది. అండ్ ఆ లిస్ట్‌లో నుంచి మనం ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేసాం? రో ఇండెక్స్ అండ్ కాలమ్ ఇండెక్స్. వాటిని యూజ్ చేసి యాక్సెస్ చేసాం. ఒకవేళ మీకు అక్కడ ఫార్మాట్ స్ట్రింగ్‌లో నేను రాసిన ఇండెక్సెస్ అర్థం కాకపోతే మీరు ఈ టేబుల్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ అనేది రో ఇండెక్స్, టాప్‌లో ఉన్నవి కాలమ్ ఇండెక్స్. ఆ రో ఇండెక్స్ అండ్ కాలమ్ ఇండెక్స్‌ని మ్యాచ్ చేస్తే మీకు కావాల్సిన ఎలిమెంట్ అనేది వస్తుంది. లెట్స్ సే మీరు ఈ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. దీని యొక్క రో ఇండెక్స్ ఏంటి? 1. కాలమ్ ఇండెక్స్ ఏంటి? 2. సో అప్పుడు మనం బోర్డ్ 1, 2 అని యాక్సెస్ చేయాలన్నమాట. ఈ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయాలంటే. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. ద నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఆల్టర్‌నేటివ్‌గా ప్లేయర్ టర్న్స్ అనేవి చేంజ్ చేస్తా ఉండాలి. చేంజ్ చేయడం కోసం మనం ఇక్కడ ఒక వేరియబుల్ అనేది యూజ్ చేస్తున్నాం. వేరియబుల్ వచ్చేసి టర్న్. సో ఇనీషియల్‌గా ఈ టర్న్ అనేది ట్రూగా కన్సిడర్ చేసుకుందాం. ఎప్పుడైతే ఇది ట్రూ ఉండిద్దో అప్పుడు ప్లేయర్ అనేవాడు ఎక్స్ అన్నమాట. ఎక్స్ గేమ్ ఆడుతున్నట్టు. అదే ఫాల్స్ అయిందనుకోండి ఓ గేమ్ ఆడుతున్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మార్కర్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. ఇనీషియల్ గా ఎక్స్ ప్లే చేస్తున్నాడు కాబట్టి ఈ మార్కర్ అనేది బై డిఫాల్ట్ ఎక్స్ ఉండిద్ది. మనం ఈ గేమ్ అనేది ఒక లూప్ లో ఆడుతా ఉండాలి. రో వాల్యూ, కాలమ్ వాల్యూని తీసుకొని మనం బోర్డ్ ని ప్రింట్ చేయాలి. ఇలా లూప్ గా ఆడాలి కాబట్టి వీ కెన్ యాడ్ అ వైల్ లూప్ హియర్. వైల్ ట్రూ. సో లూప్ లేకపోతే ఏం చేస్తుందంటే ఇది 1 వాల్యూని ఇన్పుట్ గా తీసుకొని ప్రోగ్రామ్ అనేది ఎండ్ చేసేస్తుంది. మనం 1 వాల్యూతో ఎండ్ చేయకూడదు ప్రోగ్రామ్. ఈ గేమ్ ని కంటిన్యూ చేయాలి. టై లేదా గేమ్ లో విన్నర్ వచ్చేదాకా కంటిన్యూ చేయాలి. సో హియర్ ఐ యామ్ షిఫ్టింగ్ దిస్ బోర్డ్ స్టేట్ అండ్ ప్రింటింగ్ ద బోర్డ్ స్టేట్ బిఫోర్ టేకింగ్ ద ఇన్పుట్. ఎందుకంటే ఇన్పుట్ తీసుకునే ముందు కూడా వీ నీడ్ టు సీ ద బోర్డ్ స్టేట్స్ రైట్. సో ఐల్ బ్రింగ్ ఇట్ బిఫోర్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేయాలంటే మార్కర్ అనేది ప్లేయర్ బట్టి షిఫ్ట్ చేస్తా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెక్ చేస్తానంటే ఆఫ్టర్ ప్రింటింగ్ ద బోర్డ్ ప్రింట్ చేసిన తర్వాత ఇఫ్ టర్న్ అనేది ట్రూ అనుకోండి మార్కర్ ఈక్వల్ టు ఎక్స్, లేదనుకోండి మార్కర్ ఈక్వల్ టు ఓ. సో ఇలా టర్న్ బట్టి మనం మార్కర్ అనేది చేంజ్ చేస్తా ఉంటాం. చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం మార్కర్ అనేది యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం ప్లేయర్ బట్టి మార్కర్ చేంజ్ చేస్తూ ఆ మార్కర్ ని డైరెక్ట్ గా ఈ రోస్ అండ్ కాలమ్స్ లో యాడ్ చేసేయచ్చు. సో బిఫోర్ టేకింగ్ ద రోస్ అండ్ కాలమ్ నెంబర్ హియర్ మనం ఎవరి టర్న్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. ప్రింట్ మార్కర్ టర్న్. సో దీన్ని బట్టి ఎవరు గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం టర్న్ బట్టి మార్కర్ అనేది డిసైడ్ చేసాం. టర్న్ బట్టి మార్కర్ ని డిసైడ్ చేసిన తర్వాత మార్కర్ ని ప్లేస్ చేసేసాక మనం నెక్స్ట్ ప్లేయర్ లోకి షిఫ్ట్ అవ్వాలి. సో అప్పుడు టర్న్ చేంజ్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే టర్న్ కరెంట్ ఏదైతే వాల్యూ ఉందో దానికి ఆపోజిట్ వాల్యూ స్టోర్ అవ్వాలి ఈక్వల్ టు నాట్ టర్న్. సో నాట్ అనేది ఏం చేస్తుందంటే ట్రూ అయితే ఫాల్స్ చేసేది, ఫాల్స్ అయితే ట్రూ చేసేది. ఇలా ఏదైతే వాల్యూ టర్న్ లో స్టోర్ అయి ఉందో దాని ఆపోజిట్ వాల్యూలో చేంజ్ చేస్తుంది అనమాట. సో లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. సో ఎంప్టీ బోర్డ్ అనేది ప్రింట్ అయింది.
గేమ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏ మార్కర్స్ అనేవి బోర్డ్‌లో లేవు. ఇప్పుడు నేను రో వాల్యూ, కాలమ్ వాల్యూ యాడ్ చేస్తాను. రో 2, కాలమ్ 2. సో, కరెక్ట్‌గా సెకండ్ రో అండ్ సెకండ్ కాలమ్‌లో ఎక్స్ అనేది స్టోర్ అయింది. సో, నెక్స్ట్ చూసారా టర్న్ కూడా షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఓస్ టర్న్. సో, ఓ అనేవాడు 1, 1 ప్లేస్‌లో మార్కర్‌ని ప్లేస్ చేశాడు. ఇలా మనం మార్కర్‌ని ప్లేస్ చేస్తూ టర్న్స్ అనేవి చేంజ్ అవ్వొచ్చనమాట. సో, మన సెకండ్ థింగ్ కూడా కంప్లీట్ అయిందనమాట ఇక్కడ. సెకండ్ థింగ్ ఏంటిది మనం ఇక్కడ ఆల్టర్‌నేటివ్‌లీ చేంజ్ యూజర్ టర్న్స్. సో, ఆల్టర్‌నేటివ్‌గా మనం యూజర్ టర్న్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం. సో, కరెంట్‌లీ మన అప్లికేషన్‌లో కొన్ని బగ్స్ ఉన్నాయన్నమాట. బగ్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఆల్రెడీ ఒక సెల్ అనేది ఆక్యుపై అయినట్లయితే గనక టిక్ టాక్ టో గేమ్ రూల్స్ ప్రకారం మళ్ళీ మనం ఆ సెల్‌ని ఆక్యుపై చేయకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఈ సెల్ అనేది ఆల్రెడీ ఆక్యుపై ఉంది. విచ్ ఇస్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్. కానీ ఎక్స్ అనేవాడు ఆ రోని మళ్ళీ ఆక్యుపై చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది? అక్కడున్న ఓ డిలీట్ అయిపోయి ఎక్స్ అక్కడ స్టోర్ అవుతుంది. సో, ఇది జరగకూడదనమాట. ఇది ఫస్ట్ బగ్. సెకండ్ బగ్ వచ్చేసి యూజర్ అనేవాడు ఇన్వాలిడ్ రోస్ అండ్ కాలమ్స్ కూడా ఇవ్వచ్చు. ఫోర్త్ రో, ఫోర్త్ కాలమ్. ఈ బోర్డ్‌లో 3 రోస్, 3 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. ఫోర్త్ రో అండ్ ఫోర్త్ కాలమ్ ఇచ్చినట్లయితే గనుక వి విల్ గెట్ అన్ ఎర్రర్. సో, వీటిని మనం ఫిక్స్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఆల్రెడీ ఆక్యుపై ఉన్న సెల్‌ని ఆక్యుపై చేయకుండా ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేసుకుందాం. ఆ ఫంక్షన్ ఏంటంటే డెఫ్ ఈజ్ ఆక్యుపైడ్. సో, ఈజ్ ఆక్యుపైడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే బోర్డ్‌ని ఇన్‌పుట్‌గా తీసుకుంటుంది. దాంతో పాటు రో, కాలమ్ వీటిల్ని కూడా అది పారామీటర్స్‌గా తీసుకుంటుంది. ఇప్పుడు ఆ సెల్ అనేది ఎంప్టీ అనుకోండి. ఆ సెల్ ప్లేస్‌లో మనకేముండిద్ది? ఎంప్టీ స్పేస్ మాత్రమే ఉండిద్ది. సో, ఇఫ్ బోర్డ్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంప్టీ స్పేస్ అప్పుడు మనం ఈజ్ ఆక్యుపైడ్‌లో ఫాల్స్ రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే అది ఆక్యుపై కాలేదు. ఎల్స్ ఒకవేళ ఎంప్టీ స్పేస్ కాకుండా వేరే క్యారెక్టర్ ఏమైనా ఉన్నట్లయితే గనక వి కెన్ రిటర్న్ ట్రూ. బికాజ్ అది ఆల్రెడీ ఆక్యుపైడ్. సో, దీన్ని బట్టి మనం ఆ సెల్ అనేది ఆక్యుపైయా లేదా అని చెప్పి చెక్ చేయొచ్చనమాట. నెక్స్ట్ థింగ్. సో, బిఫోర్ ప్లేసింగ్ ద మార్కర్ వి విల్ చెక్ ఫర్ ఆక్యుపై. సో, ఆక్యుపై కంటే ముందు చెక్ చేయాల్సిందేంటి? ఇప్పుడు మనం డైరెక్ట్‌గా 4, 4 పాస్ చేసామనుకోండి. 4, 4లో కూడా అదేం చేస్తుంది? ఫోర్త్ రో, ఫోర్త్ కాలమ్ లేదు కాబట్టి ఇది డైరెక్ట్‌గా 3, 3 మనం -1 చేస్తాం గదా! రో -1, కాలమ్ -1. సో, 3, 3 ఇండెక్స్‌ని యాక్సెస్ చేయడానికి చూస్తుంది. 3, 3 ఇండెక్స్ అనేది యాక్సెస్ చేయలేం మనం. ఎందుకంటే అది ఔట్‌సైడ్ అవర్ లిస్ట్. సో, బిఫోర్ ఈస్ ఆక్యుపైడ్ చెక్ చేసే ముందు వి నీడ్ టు చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వాలిడ్ రో ఆర్ వాలిడ్ కాలమ్. డెఫ్ ఈస్ వాలిడ్. మనం ఏం చేస్తామంటే రో తీసుకుంటాం, కాలమ్ తీసుకుంటాం. ఇఫ్ రో అనేది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అయితే గనక ఆర్ కాలమ్ అనేది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో, రో వాల్యూ గాని, కాలమ్ వాల్యూ గాని గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అయితే గనక వి కెన్ రిటర్న్ ఫాల్స్ బికాస్ దోస్ ఆర్ నాట్ వాలిడ్ రోస్ అండ్ కాలమ్ నంబర్స్. అలాగే రో వాల్యూ అనేది లెస్ థాన్ 0 ఆర్ కాలమ్ వాల్యూ లెస్ థాన్ 0 అయినా సరే వి విల్ కన్సిడర్ ఇట్ యాస్ ఫాల్స్. ఎందుకంటే నెగెటివ్ రోస్ కూడా అవి వాలిడ్ రోస్ కావు. సో, మీరు కావాలనుకుంటే ఈ 2 కండిషన్స్‌ని ఒకే కండిషన్‌గా కంబైన్ చేసైనా రాయొచ్చు. సో, హియర్ ఐ యామ్ రైటింగ్ డిఫరెంట్ కండిషన్స్ క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం. నెక్స్ట్ థింగ్ ఒకవేళ రో అండ్ కాలమ్ అనేవి నాట్ గ్రేటర్ థాన్ 3, నాట్ లెస్ థాన్ 0 అయితే గనక వి కెన్ సే దే ఆర్ వాలిడ్ రోస్. రిటర్న్ ట్రూ. సో, ఇలా మనకి ఈస్ వాలిడ్ అండ్ ఈస్ ఆక్యుపైడ్ ఫంక్షన్స్ అనేవి వచ్చినియి. సో, ముందుగా మనం మార్కర్ ప్లేస్ చేసే ముందు వి నీడ్ టు చెక్ దెమ్. ఇఫ్ ఈస్ వాలిడ్ రో -1, కాలమ్ -1. సో, ఇవి వాలిడ్ అయితే గనక ద నెక్స్ట్ థింగ్ వి నీడ్ టు చెక్ ఇస్ ఇఫ్ ఈస్ ఆక్యుపైడ్. సో, ఐ నీడ్ టు పాస్ బోర్డ్ రో -1, కాలమ్ -1. ఒకవేళ అవి ఆక్యుపైడ్ అనుకోండి వి కెన్ ప్రింట్ దిస్ సెల్ ఈస్ ఆల్రెడీ ఆక్యుపైడ్. ఆక్యుపై కాలేదనుకోండి వి కెన్ ప్లేస్ ద మార్కర్ అండ్ చేంజ్ ద టర్న్.
సో ఆక్యుపై అయితే ఆక్యుపైడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ ఆ రో అండ్ కాలమ్ అనేది ఇన్వాలిడ్ అనుకోండి, దెన్ ఆల్సో వి విల్ ప్రింట్ ఇన్వాలిడ్ రో. ప్రింట్ ఇన్వాలిడ్ రో ఆర్ కాలమ్ నంబర్. సో హియర్ వి డోంట్ నీడ్ దిస్ ఫార్మాట్ స్ట్రింగ్, ఐ యామ్ రిమూవింగ్ ఇట్. సో ఒకవేళ అవి వాలిడ్ అనుకోండి, ద నెక్స్ట్ స్టెప్ వి ఆర్ డూయింగ్ ఇస్ చెకింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ ఆర్ నాట్. ఆక్యుపైడ్ అనుకోండి, వి ఆర్ ప్రింటింగ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆక్యుపైడ్. ఆక్యుపై కాలేదనుకోండి, మనం మార్కర్ అందులో ప్లేస్ చేసి టర్న్ ని షిఫ్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ వెన్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్. అదే వ్యాలిడ్ కాదనుకోండి, వి విల్ ప్రింట్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే ఎప్పుడైతే ఇన్వాలిడ్ రో కాలమ్ అయితే యాడ్ చేస్తున్నామో, లేదా ఆల్రెడీ ఆక్యుపైడ్ సెల్ రో అండ్ కాలమ్ వాల్యూస్ మనం యాడ్ చేస్తున్నామో, అప్పుడు టర్న్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఎక్స్ టర్న్ అయితే ఇంకా ఎక్స్ టర్న్ లోనే ఉండేది, ఓ టర్న్ అయితే ఇంకా ఓ టర్న్ లోనే ఉండేది. ఆ యూజర్ అనేవాడు వ్యాలిడ్ అండ్ నాన్ ఆక్యుపైడ్ సెల్ నెంబర్ రాసేదాకా టర్న్ చేంజ్ అవ్వదు. లెట్స్ టెస్ట్ దిస్ అప్లికేషన్. ఐ వాంట్ టు ఆక్యుపై 2, 2. సో 2, 2 అనేది ఆల్రెడీ ఎక్స్ ఆక్యుపై చేసింది అనమాట. ఇప్పుడు ఓ కూడా లెట్స్ ట్రై టు ఆక్యుపై 2, 2. సో యూ కెన్ సీ ద సెల్ ఈస్ ఆల్రెడీ ఆక్యుపైడ్. అలాగే వర్స్ టర్న్ అనేది చేంజ్ అవ్వలేదు. సో లెట్స్ యాడ్ 4, 4. 4, 4 అనేవి కూడా ఇన్వాలిడ్ రో అండ్ కాలమ్ నెంబర్స్. సో ఇట్ సేస్ ఇన్వాలిడ్ రో కాలమ్ నెంబర్. సో ఇంకా టర్న్ అనేది చేంజ్ అవ్వలేదు. టర్న్ చేంజ్ అవ్వాలంటే మీరు వాలిడ్ రో నంబర్స్ మాత్రమే యాడ్ చేయాలి. 1, 1. సో ఇప్పుడు చూసారా టర్న్ అనేది చేంజ్ అయింది. ఇలా మనం ఇన్వాలిడ్ రోస్ అండ్ కాలమ్స్ అండ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్న సెల్ ని ఆక్యుపై చేయకుండా ఉండేందుకు లాజిక్ అనేది రాశారు. ద నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ హూ ఇస్ ద విన్నర్, వెదర్ ద గేమ్ ఇస్ అ టై ఆర్ నాట్. సో విన్నర్ గాని టై గాని మనం ఎప్పుడు డిసైడ్ చేస్తాం? మార్కర్ అనేది ప్లేస్ చేసిన తర్వాతే చెక్ చేస్తాం అనమాట. విన్నర్ ఉన్నాడా లేకపోతే టై అయిందా అని చెప్పి. టై అవ్వడం కోసం మనం ఏం చేయాలంటే అన్ని సెల్స్ లో ఒకవేళ అన్ని సెల్స్ ఫిల్ అయిపోయినాయి అనుకోండి, టోటల్ 9 సెల్స్, దెన్ వి కెన్ సే ఇట్స్ అ టై. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక కౌంటర్ అనేది యూజ్ చేద్దాం. సో కౌంటర్. సో ఇనిషియల్ గా ఈ కౌంటర్ అనేది 0 తో స్టార్ట్ అవుతుంది. సో ఈ కౌంటర్ ని యూజ్ చేసుకునే మనం టైయా కాదా అని చెప్పి చెక్ చేస్తాం. ఎప్పుడైతే మనం మార్కర్ ని ప్లేస్ చేస్తామో, సో ఇక్కడ మనం మార్కర్ ని ప్లేస్ చేస్తున్నాం, అప్పుడు కౌంటర్ ని ఇంక్రిమెంట్ చేద్దాం. ఇలా ప్రతిసారి మార్కర్ ప్లేస్ చేసేటప్పుడు కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. ఎప్పుడైతే అన్ని సెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయో అప్పుడు మనం గేమ్ ని ఎండ్ చేయాలి. కౌంటర్ అనేది 9 కి రీచ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఐటరేషన్ కి వెళ్దాం అనమాట. లూప్ లో నెక్స్ట్ ఐటరేషన్. ఎందుకంటే బోర్డ్ అనేది మనం మార్కర్ ప్లేస్ చేసిన వెంటనే బోర్డ్ అనేది ప్రింట్ అవ్వట్లేదు. అది నెక్స్ట్ లూప్ యొక్క ఐటరేషన్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో గేమ్ టై అయిన తర్వాత జస్ట్ ఆఫ్టర్ ప్రింటింగ్ దిస్ బోర్డ్ స్టేట్ మనం ఏం చేస్తామంటే చెక్ చేస్తాం. ఇఫ్ ఈజ్ విన్నర్, మనం ఏం చేస్తామంటే బోర్డ్ ని పాస్ చేసి అండ్ కరెంట్ ఎవరైతే మార్కర్ ఉన్నారో ఆ మార్కర్ ని పాస్ చేసి ఈ మార్కర్ అనే ప్లేయర్ విన్నరా కాదా అని చెక్ చేస్తాం. ఒకవేళ అతను విన్నర్ అనుకోండి, అప్పుడు మనం ఏం ప్రింట్ చేస్తాం? ఎఫ్ మార్కర్ ఈజ్ విన్నర్. ఒకవేళ విన్నర్ లేడనుకోండి, వి విల్ చెక్ కౌంటర్ ఈక్వల్ టు 9. దెన్ వి కెన్ సే ఇట్స్ అ టై. సో ఎప్పుడైనా విన్నర్ ఉన్నా సరే, టై అయినా సరే, వి కెన్ బ్రేక్ ద బ్రేక్. బ్రేక్. నౌ లెట్స్ డిఫైన్ విన్నర్ ఫంక్షన్. విన్నర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టిక్ టాక్ టో గేమ్ లో మనం రోస్ లో సేమ్ మార్కర్స్ ఉన్నా గానీ, కాలమ్స్ లో సేమ్ మార్కర్స్ ఉన్నా గానీ, లేదా డయాగ్నల్స్, రెండు డయాగ్నల్స్ లో ఏ డయాగ్నల్ లో అయినా సరే అన్ని సేమ్ మార్కర్స్ ఉన్నట్లయితే గనుక అప్పుడు మనం ఆ ప్లేయర్ ని విన్నర్ అంటాం. ఈజ్ విన్నర్ ఫంక్షన్ లో మనం వీటి అన్నిటికీ చెక్స్ అనేవి చేయాలన్నమాట. డెఫ్ ఈజ్ విన్నర్. ఈజ్ విన్నర్ అనేది బోర్డ్ ని ఇన్పుట్ గా తీసుకునేది, అలాగే కరెంట్ ప్లేయర్ ఎవరైతే ఆడుతున్నారో ఆ ప్లేయర్ యొక్క మార్కర్ ని కూడా పారామీటర్ గా తీసుకునేది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ విల్ చెక్ ఇన్ ఆల్ రోస్ ఫర్ రో ఇన్ రేంజ్. టోటల్ గా 3 రోస్ ఉంటాయి కాబట్టి 3. మనం ప్రతి రోలో వెళ్ళి అన్ని కాలమ్స్ లో సేమ్ మార్కర్ ఉందా లేదా చెక్ చేద్దాం. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇఫ్ బోర్డ్ ఆఫ్ రో 0th కాలమ్ ఈక్వల్ టు బోర్డ్ ఆఫ్ రో
ఫస్ట్ కాలమ్ ఈక్వల్ టు బోర్డ్ ఆఫ్ రో సెకండ్ కాలమ్. ఒకవేళ ఒక రోలో అన్ని కాలమ్స్ లో ఈక్వల్ టు మార్కర్ అయితే గనక వీ కెన్ సే ద కరెంట్ ప్లేయర్ ఇస్ అ విన్నర్. వీ కెన్ రిటర్న్ ట్రూ. లేదు, అన్ని రోస్ చెక్ చేసాం, మనకి విన్నర్ దొరకలేదు. నెక్స్ట్ వీ నీడ్ టు చెక్ ఇన్ ఆల్ ద కాలమ్స్. ఫర్ కాలమ్ ఇన్ రేంజ్ త్రీ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3. ఇఫ్ బోర్డ్ ఆఫ్ జీరోత్ రో అండ్ కాలమ్, బోర్డ్ ఆఫ్ ఫస్ట్ రో కాలమ్. సో అన్ని రోస్ లో ఆ కాలమ్ వాల్యూ అనేది చేంజ్ చేస్తా మనం చెక్ చేస్తున్నాం అనమాట, విన్నర్ ఉన్నాడా లేదా అని చెప్పి. సెకండ్ రో కాలమ్ ఒకవేళ ఈక్వల్ టు మార్కర్ అయితే కనుక వీ కెన్ రిటర్న్ ట్రూ. సో రో నెంబర్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో రో నెంబర్ చేంజ్ అవడం వల్ల కాలమ్ వాల్యూ అనేది సేమ్ ఉంది. సో ఒక కాలమ్ లో మనం చెక్ చేస్తున్నాం. ఒకవేళ మార్కర్ అనేవి ఈక్వల్ అయితే విల్ రిటర్న్ ట్రూ. సో రోలో చెక్ చేసేసాం మనం, కాలమ్ లో కూడా చెక్ చేసేసాం. నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు చెక్ ఇస్ డయాగ్నల్స్. ఇక్కడ చూసినట్లయితే డయాగ్నల్స్ యొక్క ఇండెక్స్ 00, 01, 22. ఇవి ఒక డయాగ్నల్ యొక్క కోఆర్డినేట్స్. ఇంకో డయాగ్నల్ యొక్క కోఆర్డినేట్స్ 02, 11, 20. డైరెక్ట్ గా మనం ఈ వాల్యూస్ ని చెక్ చేయవచ్చు అనమాట. సో ద నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు చెక్ ఇస్ డయాగ్నల్స్. ఇఫ్ board of 00 equal to board of 11 equal to board of 22. సో లెఫ్ట్ టు రైట్ ఉన్న డయాగ్నల్ లో అన్ని వాల్యూస్ సేమ్ అయితే గనక ఈక్వల్ టు మార్కర్ అయితే వీ కెన్ రిటర్న్ ట్రూ. లేదా బోర్డ్ ఆఫ్ 02, సో రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్ అనమాట, 02 ఈక్వల్ టు బోర్డ్ ఆఫ్ 11 ఈక్వల్ టు board of 20 equal to marker, then also we can return true. సో ఒకవేళ మనకి విన్నర్ అనేవాడు ఏదర్ రోలో గాని కాలమ్ లో గాని లేదా డయాగ్నల్స్ లో గాని ఉన్నట్లయితే గనక ఈ పైన ఉన్న లాజిక్ లో ఏదో ఒక లాజిక్ లో మనం ట్రూని రిటర్న్ చేస్తాం. ఒకవేళ ఏ లాజిక్ లో కూడా ట్రూని రిటర్న్ చేయలేదంటే మనం విన్నర్ లేనట్టు. విన్నర్ లేడు కాబట్టి మనం ఏం చేస్తాం, వి విల్ రిటర్న్ ఫాల్స్. సో విన్నర్ లేకపోతే విల్ రిటర్న్ ఫాల్స్. విన్నర్ ఉంటే ఈ పైన లాజిక్ లో ఏదో ఒక లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ట్రూ అనేది రిటర్న్ అయ్యింది. సో దిస్ ఇస్ ద ఈజ్ విన్నర్ ఫంక్షన్. లెట్స్ టెస్ట్ దిస్ కోడ్. I'll run this program. So let's have a winner. So x అనేవాడు 11. We got an error. సో కౌంటర్ అనే వేరియబుల్ ని నేను కౌంటర్ కి బదులు కౌంట్ అని యాక్సెస్ చేస్తున్నాను. సో ఐల్ అప్డేట్ ఇట్. సో ఇట్ ఇస్ కౌంటర్. సో పైన టై కండిషన్ లో కూడా చెక్ చేస్తాను. యా, కౌంటర్. సో I want to occupy middle row and middle column. So O will occupy 1, 2 and X will occupy 1, 1. O will occupy 1, 3 and X will occupy థర్డ్ రో థర్డ్ కాలమ్. ఒకవేళ థర్డ్ రో థర్డ్ కాలమ్ ఆక్యుపై చేసినట్లయితే కనుక ఎక్స్ అనేది ఒక డయాగ్నల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎక్స్ ఇస్ అ విన్నర్. సో వీ షుడ్ గెట్ ఎక్స్ యాజ్ అ విన్నర్. సో యూ కెన్ సీ మనకి బోర్డ్ అనేది ప్రింట్ అయింది, అలాగే ఎక్స్ అనేది విన్నర్ అని ప్రింట్ అయింది, గేమ్ అనేది ఎండ్ అయిపోయింది. సో విన్నర్ అనేది అది కరెక్ట్ గా చెక్ చేస్తుంది. నౌ లెట్స్ ట్రై అ టై సినారియో. చూసారా, ఇక్కడ బోర్డ్ లో ఉన్న సెల్స్ అన్ని ఆక్యుపై అయినాయి, అన్ని సెల్స్ ఆక్యుపై అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనకి ఇట్స్ ఎ టై అని వచ్చింది. సో విన్నర్ ని మనం కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం, అలాగే టై కేస్ ని కూడా కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో దిస్ ఇస్ ద టిక్ టాక్ టో గేమ్. సో ఇట్స్ మల్టీ ప్లేయర్ టిక్ టాక్ టో గేమ్. ఇందులో 2 ప్లేయర్స్ ఉంటారు. మనం ఒక ప్లేయర్ నుంచి ఇంకో ప్లేయర్ కి ఆల్టర్నేటివ్ గా షిఫ్ట్ అవుతూ ఉంటాం. సో లెట్ మీ జస్ట్ రివైజ్ వాట్ వీ హావ్ డన్ అంటిల్ నౌ. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే బోర్డ్ ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసాం. బోర్డ్ ని మనం ఎలా స్టోర్ చేసుకున్నాం, వి స్టోర్డ్ ఇట్ ఇన్ అ 2D లిస్ట్. స్టోర్ చేసుకున్న తర్వాత టర్న్ అనే వేరియబుల్ యూజ్ చేసి మనం ఒక ప్లేయర్ నుంచి ఇంకో ప్లేయర్ కి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో ఎక్స్ నుంచి ఓ కి, ఓ నుంచి ఎక్స్ కి. తర్వాత వీ హ్యావ్ అ మార్కర్ వేరియబుల్. సో ఎవరి టర్న్ నడుస్తుంది అన్న దాన్ని బట్టి మనం మార్కర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం.
కౌంటర్ వేరియబుల్ అనేది మనకి ఎన్ని సెల్స్ మనం ఆక్యుపై చేసాం, దీని కౌంట్ అనేది ట్రాక్ చేస్తా ఉండేది. ఇక్కడ మనం వైల్ లూప్ యూజ్ చేసి బోర్డ్‌ని ప్రింట్ చేయడం, కోఆర్డినేట్స్‌ని ఇన్‌పుట్‌గా తీసుకోవడం, ఆల్ గేమ్ యాక్షన్స్‌ని మనం ఆటోమేట్ చేస్తున్నాం. సో, బోర్డ్‌ని ప్రింట్ చేసిన తర్వాత మనం యూజర్ దగ్గర నుంచి రో, కాలమ్ అనేది ఇన్‌పుట్‌గా తీసుకొని మార్కర్ అనేది ప్లేస్ చేస్తున్నాం. మార్కర్‌ని ప్లేస్ చేసే ముందు మనం ఏం చేస్తున్నామంటే, ఆ కోఆర్డినేట్స్ అనేవి ఆల్రెడీ ఆక్యుపై అయ్యావా అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఆల్రెడీ ఆక్యుపై అయినా లేదా ఇన్‌వాలిడ్ రో కోఆర్డినేట్స్ అయినా సరే, మనం అందులో మార్కర్ ప్లేస్ చేయట్లేదు. సో, ఈ కండిషన్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత, ఒకవేళ మనం మార్కర్‌ని ప్లేస్ చేసినట్లయితే గనక, మనం కౌంటర్‌ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం మార్కర్‌ని ప్లేస్ చేసి, నెక్స్ట్ ఐటరేషన్‌లోకెళ్తామో, నెక్స్ట్ ప్లేయర్ యొక్క ఛాన్స్ ఒస్తుందో, అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ విన్నర్ ఉన్నాడా? లేదా గేమ్ అనేది టై అయిందా? అని చెప్పి చెక్ చేస్తున్నామనమాట. విన్నర్ ఉంటే, మనం విన్నర్‌ని ప్రింట్ చేస్తున్నాం. టై అయితే టై అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. ఇది టిక్ టాక్ టో గేమ్ అనమాట. I hope you understood how to make a tic tac toe game. So this is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye bye.